హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదనపు పెన్షన్ నిర్ణయం దిశగా సర్కారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన పరిణామం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చే సంచలన నిర్ణయంగా అయితే మారబోతోంది. సాధారణంగా పెన్షన్ అనగానే చాలామంది అది ప్రభుత్వం ఇచ్చే దయా దాక్షిణ్యం లేదా ఉచిత సహాయం అని పొరపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు లభించే హక్కు మరియు వారు తమ జీవితంలోని అత్యంత విలువైన యవ్వన కాలాన్ని, దశాబ్దాల కష్టాన్ని ప్రజాసేవకు అంకితం చేసినందుకు ప్రతిఫలంగా లభించే వాయిదా వేయబడిన జీతం అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన పనికి ప్రభుత్వం అప్పుడే పూర్తి జీతం ఇవ్వకుండా వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాలని కొంత భాగాన్ని దాచి ఉంచి రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల అందజేసే పవిత్రమైన వ్యవస్థే ఈ పెన్షన్ విధానం. ఉద్యోగ విరమణ పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి సమాజంలో ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో మరియు ఆర్థిక భద్రతతో జీవించాలి అనే గొప్ప ఆశయంతో ఈ పెన్షన్ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో మారుతున్న సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను గమనిస్తే ముఖ్యంగా 70 సంవత్సరాల వయసు దాటినటువంటి పెన్షనర్లకు ప్రస్తుతం అందుతున్నటువంటి పెన్షన్ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని పచ్చి నిజం. వయసు పెరిగే కొద్దీ మనిషి ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆరోగ్యం. 70 ఏళ్లు దాటిన తర్వాత సహజంగానే మధుమేహం, రక్తపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులు వంటి దీర్ఘకాల సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో మందుల ఖర్చులు, నిరంతర ఆసుపత్రి తనిఖీలు మరియు వైద్య వ్యయాలు పెన్షనర్ల నెలవారీ ఆదాయంపై తీవ్ర భారాన్ని అయితే మోపుతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, పాల ధరలు, విద్యుత్ ఛార్జీల ఇవన్నీ కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల పెన్షనర్ల చేతికి అందే డబ్బు యొక్క వాస్తవ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే అదనపు పెన్షన్ అనేది ఆ వృద్ధులకు ఒక కొండంత అండగా మారుతుంది. తద్వారా వారు తమ సొంత ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపైన లేదా పిల్లలపై ఆధారపడకుండా స్వతంత్రంగా స్వావలంబనతో జీవించే భద్రత అయితే పొందుతారు. మన భారత రాజ్యాంగం కూడా వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి పౌరుడికి గౌరవంతో కూడిన జీవించే హక్కు ఉంది. అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు, కనీస అవసరాలు తీరుతూ గౌరవంగా బ్రతకడం అని అర్థం. అలాగే ఆర్టికల్ 41 ప్రకారంగా వృద్ధాప్యంలో సమయంలో పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా పేర్కొనబడింది. కాబట్టి అదనపు పెన్షన్ అమలు చేయడం అనేది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు. అది రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక లక్ష్యాలను నెరవేర్చే ఒక పవిత్రమైన కార్యం. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ స్థాయి కమిటీ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పెన్షన్ విధానంలోని లోపాలను లోతుగా పరిశీలించి కొన్ని కీలకమైన సిఫార్సులైతే చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు పెన్షన్ అనేది 80 సంవత్సరాల వయసు నుండి మాత్రమే ప్రారంభమవుతుంది. కానీ 65-70 సంవత్సరాల మధ్య వయసు గల పెన్షనర్లకు కూడా విపరీతమైన ఆర్థిక ఒత్తిడిని, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కమిటీ స్పష్టంగా గుర్తించింది. అందుకే ఈ వయస్సు వ్యత్యాసాన్ని గమనించిన కమిటీ పెన్షనర్లకు దశలవారీగా అదనపు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ సిఫార్సుల ప్రకారం 65 సంవత్సరాలు నిండిన వారికి 5% అదనపు పెన్షన్, 70 సంవత్సరాలకు 10%, 75 సంవత్సరాలకు 15% మరియు 80 సంవత్సరాలకు 20% చొప్పున పెన్షన్‌ను పెంచుకుంటూ పోవాలని ప్రతిపాదించింది. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఇప్పటికే ఈ విషయంలో అడుగు ముందుకేసి కేంద్రం సూచించిన దానికంటే మెరుగైన శాతాలతో అంటే 70 సంవత్సరాల నుండే అదనపు పెన్షన్ అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణలో ఈ విధానం విజయవంతంగా అమలు కావడం చూస్తుంటే ఇది ఆర్థికంగా ప్రభుత్వానికి పెద్ద భారం కాదని మరియు పరిపాలనా పరంగా కూడా సాధ్యమేనని నిరూపితమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే నియామక నిబంధనలు మరియు ఒకే రకమైన ఉద్యోగ విరమణ నియమాల కింద పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత 2 వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నారనే కారణంతో భిన్నమైన పెన్షన్ ప్రయోజనాలు పొందటం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ సూత్రంకు విరుద్ధంగా అనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ పెన్షనర్‌లో ఒక రకమైన అసంతృప్తిని మరియు నైరాశ్యాన్ని కలిగిస్తోంది. ఇది భవిష్యత్తులో అనవసరమైన న్యాయ వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు 2 సమానమైన స్పష్టమైన మరియు గౌరవప్రదమైన మార్గాలైతే ఉన్నాయి రాష్ట్రం ముందు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంతో సమానంగా 70 ఏళ్ల నుండే అదనపు పెన్షన్ అమలు చేయటం లేదా కనీసం కేంద్రం పార్లమెంటరీ కమిటీ సూచించినటువంటి విధంగా 65 ఏళ్ల నుండే దశల వారీగా పెన్షన్ పెంపును ప్రారంభించడం. తెలంగాణ రాష్ట్రం చూపిస్తున్న అనుభవం మరియు కేంద్ర కమిటీ ఇస్తున్నటువంటి సూచనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానవీయ కోణంలో ఆలోచించి ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధ పెన్షనర్ల మనసును గెలుచుకోవటమే కాకుండా ప్రభుత్వంపై వారికున్న విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. తమ జీవితాంతం ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన వారికి వారి వృద్ధాప్యంలో తగిన ఆర్థిక భద్రత కల్పించడమే నిజమైన మంచి పాలనకు నిదర్శనమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ అదనపు పెన్షన్ అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఒక శుభవార్త చెబుతుందని, తద్వారా పెన్షనర్ల చరమాకాంక్షలతో వెలుగులు నింపుతుందని మనందరం ఆశిద్దాము. ఆ వృద్ధుల ఆశీస్సులు ప్రభుత్వానికి మరియు రాష్ట్రానికి ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా అయితే నిలుస్తాయి.